ఒక నామినేటెడ్ పోస్ట్ కూడా ఇచ్చారని, ఆ మధ్యన ఒక 50 లక్షలు ప్లాంట్ మూసి ఇబ్బంది పెట్టినప్పుడు 50 లక్షలు చెక్ ఇచ్చారని, ఏదో ఆ రకంగా భయపెట్టి వశపరుచుకొని, సరే ఏదో కంటైనర్ ఏదో మేము తెచ్చుకుంటామని చెప్పి వాళ్ళకి కూడా తెలియకుండా ఆ కంటైనర్ మీద ఈస్ట్ అని చెప్పి రాసి డ్రగ్స్ తెచ్చుకున్నది వాళ్ళే. నిన్న మొన్న వణికిపోయింది తాడేపల్లి హౌసు. వాళ్ళందరూ చెప్పాలి అంటే ఆ పదం ఉచ్చరించడానికే అభ్యంతరకరంగా ఉన్నా, ఆ ఉచ్చరించడం అన్న మాటలోనే అది వచ్చేసింది కాబట్టి అది పోసుకుంటున్నారు, భయంతో గడగలాడిపోతున్నారు. అందుకని ముందుగా కౌంటర్ అటాక్ ఆన్ తెలుగుదేశం పార్టీ అండ్ భారతీయ జనతా పార్టీ ఆ రాష్ట్ర అధ్యక్షురాల మీద నేలాపనిందలు వేయటం మొదలుపెట్టారు. ఎందుకంటే ఎన్నికల సంబరంలో మరి ఇప్పుడు ఆవిడ ముందుండి నడిపించాల్సిన బాధ్యతలు ఉండగా ఈ రకంగా స్త్రీలు సెన్సిటివ్ అని చెప్పి నోటుకొచ్చినట్టు నానా కారుకోతలో మరి కోయటం. సరే, వారికి సంస్కారం లేదు. మనం సత్యమే జయతే పేపర్ గాడిని ఎందుకంటే మనం ఏమీ అనుకోలేని పరిస్థితి. ఇందులో ఇప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటి? వాళ్ళే రాస్తున్నారు దాని విలువ 50,000 కోట్లని. పోనీ అది ఎవడో రాశాడు నిన్న 1/5 డ్రగ్స్ ఉన్నాయి, అది మళ్ళీ ఎక్స్ట్రాక్ట్ చేయాలని కూడా రాశారు కొద్దిమంది. పోనీ 1/5 కాకపోతే ఓన్లీ 10% ఉందనుకున్నాం. 25 టన్నుల్లో 10% 2.5 టన్నులు. 2.5 టన్నుల్లో అయినా కూడా ప్యూరెస్ట్ ఫామ్ అయితే మరి దాని విలువ ఇప్పుడు దాకా సింగిల్ లాట్ 2.5 టన్నులు వెళ్ళింది. నేను ఇప్పుడు చరిత్రలో ఇలా ఏదో చాలా సినిమాలు చూసాం, ఆ సినిమాల్లో కూడా ఎక్కడ ఇంత లాట్ కనపడలా. ఏదో ఎందులోనో బస్తా వేస్తారు, ఆ బస్తా మళ్ళీ డైల్యూట్ చేసి ఏదో కలుపుకొని చేస్తారు. మన సైంధవ్ సినిమాల్లో కూడా ఇలాగే డ్రగ్స్ వచ్చినట్టే చూపెట్టారు. దీని చుట్టే తిరుగుతుంది ఒక కంటైనర్లో డ్రగ్స్ తీసుకురావటం, ఇదంతా కూడా ఆ సైంధవ్ సినిమాలో ఇదే ఉంది. సో ఇది కూడా ఆ టైప్లో తయారైంది. ఇక్కడ 100% మళ్ళీ చెప్తున్నా, ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి స్థాయి వ్యక్తే చేయగలడు తప్ప. సరే, ఆ 50,000 కోట్లు కాదు, కనీసం ఒక 10,000 కోట్లు ఖర్చు పెట్టి ఈ డ్రగ్స్ తీసుకొచ్చి పంచారు అని అనుకుందాం, పంచే ప్రయత్నం చేస్తున్నారు అని అనుకుందాం. అంటే ఏంటి? నియోజకవర్గానికి ఓ 10,000 కోట్లు అనుకున్నా సరే, నియోజకవర్గానికి ఎంత ఖర్చు పెడుతున్నట్టు ఏమో అసలు ఆ లెక్కలు ఊహించుకుంటానికి భయంకరంగా ఉన్నాయి. బహుశా నియోజకవర్గానికి ఒక 100 కోట్లు పంచిపెట్టే ప్రయత్నం చేస్తున్నట్టుగా వీళ్ళు ఈ వైట్ చీప్స్ గాళ్ళు మాట్లాడుతున్నారు. దిగజారుడుతనం మీకు ఇక్కడే అర్థమైపోతుంది ప్రజలారా. కేవలం వీళ్ళే, దీని వెనక ఉన్నది వీళ్ళే. ఇక్కడ ఆ మధ్యన నేను ఒక వెబ్ సిరీస్ చూసా, అందుకని అది టైటిల్గా కూడా అదే పెట్టేవాళ్ళు. ఏంటంటే ద క్వీన్ ఆఫ్ ద సౌత్ అని. అంటే సౌత్ అమెరికా బేస్లో ఒక లేడీ కొత్త బ్రెజిల్లో, కొత్త మెక్సికోలో జరిగినట్టుగా ఆ సిరీస్ ఉంటుంది. నెట్ఫ్లిక్స్లో ఆ కరోనా టైంలో ఇంట్లో ఖాళీగా పడున్నప్పుడు కొన్ని చూడటం జరిగింది. టాస్కో అదే ఆ నార్కోస్, అలాగే ఇది. ఇందులో ఒక లేడీ క్యారెక్టర్, అంటే నేను ఇక్కడ లేడీ అనే అట్లా, ఆ సిరీస్లో ఒక లేడీ క్యారెక్టర్, ఆ లేడీ క్యారెక్టరు తన భర్తనే, సరే తన లవర్ని ఎవరో చంపేస్తే స్లోగా డ్రగ్ ట్రేడ్లో ఉన్నవాడిని తినే పెద్ద డాన్గా ఎదుగుతుంది. అందులో ఒక చోట ఒక బిట్ ఉంటుంది. అదేంటంటే వన్ ఆఫ్ ది స్టైల్ ఏంటంటే ఆల్కహాల్ మ్యానుఫ్యాక్చరింగ్లోనే
అంటే మెక్సికో, బ్రెజిల్లో అక్కడ టెకీలా అనే ఒక డ్రింకు చాలా పాపులర్. ఈ మధ్య ఇక్కడ కూడా పబ్బుల్లో ఏదో తాట్లో పెట్టి అలా టక్కన కొడతా ఉంటారు. అది టెకీలా అన్నమాట. అది ఒక రకమైన వేడి ప్రాంతంలో పెరిగే ఈ మన ఎలోవెరా లాగా ఉంటుంది ఆ ప్లాంటేషను. షుగర్ కేన్ జ్యూస్ తీసినట్టే అందులో జ్యూస్ తీసి ఆ ఈస్ట్ వాడి ఫెర్మెంట్ చేస్తే ఆ వచ్చి ఆల్కహాల్ని టెకీలా అంటారు. కొందరికి షకీలా గుర్తొస్తుందేమో, ఇది టెకీలా, షకీలా కాదు. సో ఆ టెకీలా మ్యానుఫ్యాక్చరింగ్లో డ్రగ్స్ కలిపిన ఈస్ట్ వాడి ఆ ఆల్కహాల్ ప్రజలు బాగా ఎడిక్ట్ అయ్యి విపరీతంగా మామూలు ఆల్కహాల్ కన్నా ఎక్కువ రేటు పెట్టి ఆ ఆల్కహాల్ కొని అమ్మే ప్రక్రియ కూడా ఆ వెబ్ సిరీస్లో ఉంది. నాకు నిన్న పేరు చెప్పను, ఒక 88-89 సంవత్సరాల వృద్ధుడు, ఒక డాక్టర్ గారు నా నెంబర్ పట్టుకుని నిన్న మీరు రచ్చబండలో దాని గురించి మాట్లాడుతూ ఉంటే చూసి